శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ససాగరమనాదృశ్యం అతిక్రమ్య మహాబలః త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః. సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైః ఉగ్రధన్విభిః. గిరిమూర్ధ్నిస్థితాం లంకాం పాండురైర్భవనైః శుభైః దదర్శ స కపిశ్రేష్ఠః పురమాకాశగం యథా. పాలితం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. సాగరాన్ని అవలీలగా అతిక్రమించినటువంటి మహాబలి త్రికూట శిఖరంపై నెలకొని ఉన్న లంకానగరాన్ని చూశారు. సీతాపహరణం వలన కాబోలు రక్షణ మరింతగా పెంచబడినట్టుగా కనిపిస్తూ ఉంది. గిరి శిఖరంపై నెలకొన్న లంకానగరం ఆకాశంలో తేలుతున్నటువంటి గంధర్వ నగరిలాగా గోచరిస్తూ ఉంది. విశ్వకర్మచే నిర్మించబడి రాక్షసరాజైనటువంటి రావణునిచే పరిపాలించబడుతున్నటువంటి లంకానగరాన్ని మారుతి సందర్శించాడు. అనేక ప్రాకారాలతో అగడ్తలతో సువ్యవస్థితంగా సమర్థమైనటువంటి రక్షణతో కూడి లంకానగరం శోభిస్తూ ఉంది. లంకాపురి యొక్క ఉత్తర ద్వారాన్ని చేరుకున్న కపి ఇంతటి బలీయమైనటువంటి నగరాన్ని శ్రీరాముడి సహితం ఎలా జయించగలడా అని ఆలోచించారు. సామదాన భేద దండోపాయాలన్నీ ఇక్కడ నిరర్ధకమయ్యేలాగా కనిపిస్తున్నాయి అని ఆయన భావించారు. అనేన రూపేణ మయా నశక్య రక్షసాం పురీ ప్రవేష్టుం రాక్షసైర్గుప్త క్రూరైర్బల సమన్వితః. లక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. నేను ఈ రూపంలో లంకలోకి ప్రవేశించజాలను, ఎందుకంటే లక్ష్యమైనటువంటి రూపంతో లంకాపురిలోకి ప్రవేశిస్తే ఈ రాక్షసులు నన్ను అడ్డగించవచ్చు. అలక్ష్యంగా కనబడని రూపంతో నేను ప్రవేశిస్తే నాకు సీతామాత యొక్క అన్వేషణము కష్టసాధ్యం కావచ్చు. కాబట్టి కనబడని సూక్ష్మ రూపంతో నేను లంకాపురిలోకి ప్రవేశం చేస్తాను అని ఆయన భావించారు. దానివలన కార్యానికి ఎలాంటి విఘాతము కలగదు అని ఆయన భావించారు. ఇది నిశ్చిత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపి ఆచకాంక్షే తదా వీరో వైదేహ్యా దర్శనోత్సుకః. సూర్యశ్చాస్తగతం రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రస్సన్ బభూవాద్భుత దర్శనః. ఈ రకంగా ఆంజనేయుడు సూర్యాస్తమయం అయ్యే వరకు వేచి ఉండి తదుపరి తన దేహాన్ని మార్జాల పరిమాణంలో తగ్గించుకొని లంకానగర ప్రవేశం కోసం ఆయన ఉద్యుక్తుడు అయ్యాడు. చంద్రోపి సాచివ్యమివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్ జ్యోత్స్నా వితానేన వితత్సలోకం ఉత్తిష్టతేనైక సహస్ర రశ్మి. ఆ సమయంలో చంద్రుడు తన సహస్ర కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. తారాగణాల మధ్య వెన్నెల కురిపిస్తూ ఉన్నాడు. శంఖ ప్రభలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని తామరలు మరింత సుందరంగా శోభిస్తూ ఉన్నాయి. చంద్రుడు ఆకాశమనే సరస్సులో విహరిస్తున్నటువంటి హంసలాగా తన మెల్లని గమనంతో సాగిపోతూ ఉన్నాడు. ఆసాద్య సహసాహృష్టః ప్రాకారామభిపేదివాన్ విస్మయావిష్టహృదయః పురీమాలోక్య సర్వతః. హనుమంతుడు ప్రాకారంపైకి అధిరోహించారు. అక్కడి నుంచి లంకాపురిని చూచినటువంటి హనుమంతుని హృదయం ఆశ్చర్యచకితం అయింది. జాంబూనదమయైర్ద్వారై మణికుట్టిమభూషితై వజ్రస్ఫటికముక్తాభి వైదూర్యకృత వేదికై. స్వర్ణమయమైనటువంటి ద్వారాలతోనూ వైదూర్యములు పొదిగినటువంటి వేదికలతోనూ ముంగుళ్ళన్నీ కూడా వజ్రములు స్ఫటికములు మణులతో పొదగబడి అంబరాన్ని చుంబించే భవనాలతో క్రౌంచపక్షుల కలకారావాలతో నెమళ్ల క్రేంకారాలతో తూర్యధ్వనులతో ఆభరణముల గలగలలతో లంకానగరము దేవేంద్రుని రాజధాని అయినటువంటి అలకాపురిలాగా ప్రకాశిస్తూ ఉంది. అథసా హరిషార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజాం. సాతం హరివరం దృష్ట్యా లంకా రావణపాలిత స్వయమేవోత్థితా తత్ర వికృతానన దర్శన. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోరతిష్ఠత ఉంచమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. ఇదంతా గమనిస్తూ ఉన్నది లంకా నగర అధిపతి అయినటువంటి రాక్షసి లంకిణి.
తన వికృతమైనటువంటి స్వస్వరంతో లేచి నిలబడి ఆ లంకాపురి యొక్క రక్షణ దేవత అయినటువంటి లంకిణి హనుమంతునికి అభిముఖంగా నిలబడింది. భయంకరమైనటువంటి నాదం చేస్తూ లంకిణి హనుమంతునితో ఈ రకంగా పలికింది. కస్త్వాం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే. ఓ వానరా, నీవు ఎవరు? ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావు? రావణ బాహుపాలిత అయినటువంటి ఈ నగరంలో ప్రవేశించటం అసాధ్యం. నీ ప్రాణాలు పోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, యథార్థాన్ని నాకు తెలియచేయి. అథ తామబ్రవీత్ వీరో హనుమాన్ అగ్రత స్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాన్ త్వం పరిపుచ్చసి. కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టతి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భత్సయసి దారుణ. ఈ రకంగా తన ముందు నిలిచినటువంటి భీకర రూపిణి అయినటువంటి లంకిణితో హనుమాన్ ఇలా అంటున్నారు. దేవి, నీవడిగిన వివరాలు నేను తప్పకుండా తెలియజేస్తాను. కానీ నీవెవరు? విరూపనయనంతో భయంకరమైనటువంటి రూపంతో నీవెందుకు ఈ పురద్వారం దగ్గర తిష్టవేసి ఉన్నావు? ఏ కారణం వల్ల నన్ను లోపలికి పోకుండా అడ్డగించుతున్నావు? అందుకు సమాధానంగా లంకిణి ఈ రకంగా పలికింది. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. అహం హి నహరీ లంకా స్వయమేవ ప్లవంగమా సర్వతః పరిరక్షామి హేతత్తే కథితం మయా. ఓ వనరా, నేను రాక్షసరాజైనటువంటి రావణుని ఆజ్ఞను అనుసరించి ఈ లంకానగర పరిరక్షణ చేస్తూ ఉన్నాను. నా ఆజ్ఞ మీరి ఎవ్వరూ కూడా లంకలో ప్రవేశింపజాలరు. నేను లంకాధిదేవతను. దానికి సమాధానంగా మారుతి ఇలా అన్నారు. తతస్స కపిశార్దూలః తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. ఓ దేవి, ఈ నగరం యొక్క శోభను, ఇందులో ఉన్నటువంటి ఉద్యానవనాలను వృక్ష సంపదను చూసి నేను ఆకర్షితుడనైనాను. ఈ నగరాన్ని ఒకసారి దర్శించి వచ్చిన విధంగానే నేను తిరిగి వెళ్ళిపోతాను. అంతటా ఆగ్రహించినటువంటి లంకాధిదేవత మహానాదం చేస్తూ కపివరిని అరచేతితో బలంగా కొట్టింది. హనుమంతునికి పట్టారాని కోపం వచ్చినప్పటికీ స్త్రీ అని భావించి తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఆమెపై దాడి చేశారు. హనుమంతుని స్వల్పమైనటువంటి కరఘాతానికి ఆ రాక్షసి విహ్వలయ్యి నేలపై పడిపోయింది. అంతటా ఆ లంకాధిదేవత హనుమంతునితో ఇలా పలికింది. ఓ కపీశ్వర, అనుగ్రహించు. నేను పరాజితను. నేను చెప్పే ఈ మాటలు వినవలసినది. స్వయంభువా పురాదత్తం వరదానం యథా మమ యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాద్ వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం సహిమే సమయః సౌమ్య ప్రాప్తోద్య తవ దర్శనాత్. ఓ హరిశ్రేష్ఠ, పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఒక వరాన్ని ప్రసాదించారు. అది ఏంటంటే, ఎప్పుడైతే నేను ఒక వానరుని పరాక్రమం చేత పరాజితను అవుతానో అప్పుడు రాక్షసులకు కీడు సంప్రాప్తించింది అని సూచన. బ్రహ్మదేవుని వరం నేడు నిజమైంది. కాబట్టి లంకకు సీతామూలకంగా చెడు కాలము దుర్దశ ప్రారంభమైనట్లుగా నేను భావిస్తున్నాను. రాక్షస కులానికి సీతామాత నిమిత్తంగా చెడు కాలం సంప్రాప్తమైంది. నీవు నిరాటంకంగా ఈ సుందర నగరాన్ని ప్రవేశించవచ్చు. నీవు తలపెట్టిన కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోగలవు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లవే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. మహాబాహు అయినటువంటి మారుతి ముఖ్యద్వారం నుంచి కాకుండా అద్వారంగా ప్రాకారాన్ని అధిరోహించి అక్కడి నుంచి దూకి లంకానగరంలో ప్రవేశించారు. చక్రేథ పాదం సవ్యంచ శత్రూణాం సతుమూర్ధని ప్రవిష్ట సత్వసంపన్నో నిశాయాం మారుతాత్మజ. సత్వసంపన్నుడైనటువంటి పరాక్రమశాలి అయినటువంటి మారుతి శత్రు శిరస్సుపై తన వామపాదాన్ని ఉంచినట్టుగా తన వామపాదాన్ని నేలపై మోపి ఆ రాత్రి సమయంలో అద్వారంగా లంకానగరంలోకి ప్రవేశించారు. శుశ్రావ మధురంగీతం త్రిస్థానస్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివి చాప్సరసామివ. దివి నుంచి అప్సరసలు దిగివచ్చి గానం చేస్తున్న విధంగా అతి శ్రావ్యంగా మధ్యమ తారాస్థాయిలతో కూడినటువంటి మధుర గీతాలను హనుమంతుడు విన్నాడు. వేదాధ్యయన నిరతులైనటువంటి రాక్షసులను, రాజమార్గాన్ని, సేనా నివేశనాన్ని కపి చూశారు. దీక్షాధారులై జడలు ధరించి శిరోముండనం కావించుకొని మంత్రపూతమైనటువంటి దర్భలను
పిడికిట ఆయుధాలుగా ధరించిన వారిని, కృత్యాది తీవ్ర శక్తులను ప్రసన్నం చేసుకున్న వారిని హనుమంతుడు చూశారు. వివిధములకు ఆయుధాలను, కవచాలను, అనేక వికృతాకృతులు కలిగినటువంటి భయాన్ని కలిగించే రాక్షసులను కపి సందర్శించారు. అంతటా స్వర్ణ సింహద్వారం కలిగినటువంటి రావణుని యొక్క ప్రాసాదాన్ని కపి గమనించారు. త్రివిష్టపనిభం దివ్యం దివ్యనాద నినాదితం వాజిహేషిత సంఘృష్టం నాదితం భూషణైస్తదా. దేవేంద్రుని భవనంలాగా దివ్య నాదాలతోనూ, గుర్రముల సకిలింపులతోనూ, ఆభరణముల ధ్వనులతోనూ కూడినటువంటి రావణుని భవనాన్ని కపి సందర్శించాడు. అది శత్రు దుర్భేద్యంగా మహాశక్తిశాలురైనటువంటి రాక్షస వీరుల సంరక్షణలో ఉంది. రక్షసాధిపతేర్గుప్తం ఆవివేశ గృహం కపి. దుర్భేద్యమైనటువంటి ఆ భవనంలోకి అతి గుప్తంగా కపి ప్రవేశించారు. మత్తః ప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదశ్య ధీమాన్ స కపికులాని. అందరూ కూడా ఆ సమయంలో మదిరాపానం చేత స్పృహ కోల్పోయి ఉన్నారు. రథములు, అశ్వములు, గజములు, అంబారీలు, వివిధ ఆయుధములతో కూడిన ఆ ప్రాంతమంతా కూడా వీరలక్ష్మి యొక్క నివాస స్థలంగా కనిపిస్తూ ఉంది. నిద్రిస్తున్నటువంటి స్త్రీలను హనుమంతుడు చూశారు. నత్వేవ సీతాం పరమాభిజాతాం పతిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదశ్య తన్వీం మనసాభిజాతాం. మిక్కిలి సౌందర్యవతి, ధర్మమార్గాన్ని అనుసరించేది, అయోనిజ, కోమలాంగి, రామపత్ని అయినటువంటి సీతామాత మాత్రం కనిపించలేదు. సీతామపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతచిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య. రాఘవ ధర్మపత్ని సీత ఎంత వెతికినా కనిపించకపోవటంతో వానరశ్రేష్ఠుడు క్షణకాలం పాటు చింతాక్రాంతుడయ్యాడు. సనికామం విమానేషు విషణ్ణ కామరూపధృక్ వివిచార పునర్లంకాం లాఘవేన సమన్విత. రావణుని యొక్క భవనంలో సీత కనిపించలేదు. దానివలన విషణ్ణుడైనటువంటి కపి లంకానగరంలోని రాక్షస ప్రముఖుల భవనాలన్నింటినీ కూడా, ప్రాసాదాలను, ఉద్యానవనాలను సీతాన్వేషణం కోసం సందర్శించి ఎక్కడా కనిపించకపోవటం చేత తిరిగి రావణుని యొక్క ప్రాసాదానికి, ఆయన అంతఃపురానికి పరిశోధించడానికి చేరుకున్నారు. సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతః ఆససాదాథ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. రావణుని ప్రాసాదంలో పుష్పక విమానం ఉంది. ఆ మహాప్రాసాదము రావణుని పత్నులతోనూ తన పరాక్రమంతో చెరపట్టినటువంటి రాజకన్యలతోనూ నిండి ఉంది. పరివృతేర్ధరాత్రేతు పాననిద్రావశం గతం క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వావ బలవత్తదా. అచ్చట నారీమణులందరూ అర్ధరాత్రి వరకు మద్యపానములతోనూ క్రీడా వినోదములతోనూ అలసి తూలుతూ ఉన్నారు. కొందరు గాఢ నిద్రలో ఉన్నారు. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజత వాససం. సుగంధభరితమైన వాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. సుందర స్త్రీలు చామరాలు వీస్తూ ఉన్నారు. శ్రేష్టమైన ధూపం పరివ్యాప్తమై ఉంది. అక్కడ తల్పం మీద మహాబాహువులతోనూ స్వర్ణాభరణములతోనూ బంగారు జరీ వస్త్రములను ధరించి పానరతుడై నిద్రించుచున్నటువంటి ఒక మహాయోధిని కపి సందర్శించాడు. నల్లని మేఘంలాగా అతను ప్రకాశిస్తూ ఉన్నాడు. బంగారు భుజకీర్తులు ఉన్నాయి. వజ్రాయుధపు గాయముల గుర్తులు శరీరం మీద కనిపిస్తూ ఉన్నాయి. ఐరావతం యొక్క దంతముల రాపిడి గుర్తులు రాక్షసరాజు యొక్క పరాక్రమానికి అలంకారంగా కనిపిస్తూ ఉన్నాయి. హనుమంతుడు అనుకున్నారు, ఇతనే రాక్షసరాజు అయినటువంటి రావణుడు అని. శశిప్రకాశవదన చారుకుండల భూషితా అమ్లానమాల్యాభరణ దదర్శ హరియూధపః. చంద్రబింబం వంటి ముఖం కలవారు, మనోహరములకు కుండలములతో శోభించువారు, ఆభరణములతోనూ పూలమాలలతోనూ అలంకృతమైనటువంటి రావణ పత్నులను కపి సందర్శించారు. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురీశ్వరీం కపీం మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం. కనకవర్ణంతో ప్రకాశిస్తున్న స్త్రీని కపి సందర్శించారు. ఆమె రూపం అతి మనోహరంగా ఉంది. ఆమె అంతఃపుర పట్టమహిషి అయినటువంటి మందోదరి. ఈమె రూప యవ్వన సౌభాగ్యాలను చూసినటువంటి కపి ఆమె సీతామాత అయి ఉండవచ్చునని భావించారు. అతనికి అమిత ఆనందం కలిగింది. ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం నంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. సీతామాత కనిపించింది అని భావించి తన నిజమైనటువంటి ప్రకృతితో కపి తన భుజాలను ఎగరవేశాడు, వాలాన్ని ముద్దాడాడు, సంతోషంతో స్తంభములపైకెక్కి గంతులు వేశాడు.
కానీ ఒక క్షణంలో అతని ఉత్సాహం తొలగిపోయింది. ఈమె సీతామాత కాజాలదు, రాముని ఎడబాటులో ఉన్నటువంటి మాత ఇలా శోభాయమానంగా సుఖంగా నిద్రించజాలదు అని ఆయన అనుకున్నారు.